హాయ్ అండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంట్లో పూజ ఎలా జరిగిందో గనుక చూడండి. మీ ఇంట్లో పూజ ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సో, మా ఇంట్లో పూజ చూసేయండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాంచనపన్ వీలక్ష్మి. మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే గనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సో, వీడియో ఎలా ఉందో కనుక చూసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇక్కడైతే పాలను శుభ్రంగా కడగడానికైతే తీసామండి బయటికి. సో, నానైతే గనుక ఇప్పుడు దీన్ని కాలువ దగ్గరికి తీసుకెళ్ళైతే కాలువ దగ్గర దానికి శుభ్రంగా కాలువలో నీళ్ళతో కడిగి పసుపు కుంకుమ పెట్టి ఇంటికి తీసుకొచ్చేసారు. సో, ఆ వీడియో అయితే నేను తీయలేదండి. ఎందుకంటే ఫుల్‌గా వర్షం పడుతుంది. ఇంకా బయటకైతే వెళ్ళలేదు. నాన్నగారు అయితే వెళ్ళి తీసుకొచ్చేసారు. ఇంకెక్కడైతే కనుక పాలీలు తీసుకొచ్చి నానైతే నించున్నారండి. ఇంకా మనం కట్టిస్తే దీనికైతే కనుక ఇంకా అన్నీ కట్టుకోవాలన్నమాట మన నిదానంగా. సో, నేనైతే కనుక ముందుగా ఇక్కడ బయటకు వచ్చానండి. అసలు అలా ఉంది వెదర్ చూసేపాటికి ఫుల్ వర్షం పడుతుందండి. మామూలుగా లేదు. వర్షంలో తడవడం కన్నా కొంచెం తడిసాకైతే కనుక జాగ్రత్తగా చేసుకోండి. సో, ఇక్కడ ఇంకా ఆడపిల్ల కాళ్ళకి పసుపు రాసుకోవాలి కదండి. పసుపు అయితే కనుక రాసేసుకున్నాను నీట్గా. పసుపు రాసేసుకుని ఇంకా అంటే పాల వెల్లికి పసుపు కుంకుమ రాసి పాలీలు కడతామని. సో, ఇక్కడ పసుపు రాసేసుకుని నేనైతే కనుక ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. ఆ క్లిప్ కూడా ఇందులో యాడ్ చేసేసాను. సో, ఇక్కడ పాలీలకి అయితే కనుక పసుపు రాస్తున్నానండి నీట్గా. అంటే నాన్నగారు రాసొచ్చారు ఆల్రెడీ. కానీ ఏంటంటే వానలో వచ్చేపాటికి అంతా చెరిగిపోయింది. సో, ఇంక నేనైతే కనుక రాస్తున్నాను. ఇంటికి నేనైతే కనుక పసుపు మొత్తం రాస్తానండి. కుంకుమ అయితే పెడుతున్నాను. రాయడానికి అయితే నిండుగా రాసుకున్నానండి. కానీ చెక్క కదా, అది కొంచెం పసుపు నీరు లాగేసుకోవడం వల్ల అలా ఉంది. ఇంకా కుంకుమ అయితే కనుక చుట్టూ అంతా పెట్టేశాను నీట్గా. ఇంక ఇక్కడ పెట్టేసిన తర్వాత నానైతే కనుక గుమ్మాలకి మామిడి మండలు అయితే కట్టారు. అండ్ మామిడి మండలలో కొంచెం ఆకులు కూడా వేశారు బయటివి. అవన్నీ వేస్తే నాన్నకైతే మనం కట్టిస్తే కనుక ఇక్కడైతే కనుక ఇంకా అంత నీట్గా కట్టేస్తున్నారండి చుట్టూ. ఎన్ని ఆకులు కడితే అంత నిండుగా ఉంటుంది. పచ్చదనం కాబట్టి ఇంకా నిండుగా ఉంటుందండి. సో, ఇవి అయితే కనుక ఎలక్కాయలు అనమాట. ఇవి అయితే కనుక నేరేడు ఆకులు అండ్ మందార పువ్వు చెట్లు అండ్ నారింజ చెట్లు అండ్ బత్తాయి చెట్లు అయితే కనుక రబ్బలెరుకొచ్చి అయితే కనుక కట్టారు సగం. ఇవి అయితే కనుక ఎలక్కాయ చెట్టు అండి కడుతున్నారు. ఇక్కడైతే కనుక మా చెల్లి జోక్ చేస్తుంది వెనకాల. సో, అందుకే ఆ రియాక్షన్ వాళ్ళు ఇచ్చారనమాట. సో, ఇక్కడ ఇంకా అన్నీ అంటే మేమైతే కనుక అన్ని చెట్టు ఆకులు అయితే కనుక వేసి అయితే కడతాము. ఎప్పుడు ఇలాగే చేసుకుంటామండి. ఇదైతే కనుక అమ్మ వాళ్ళుగా చేసుకుంటున్నాను ఈ ఇయర్. ఫస్ట్ ఇయర్ అయితే కనుక అత్తయ్య వాళ్ళుగా చేసుకున్నాం. సెకండ్ ఇయర్ అయితే కనుక మేము హైదరాబాద్ వెళ్ళిపోయాం కాబట్టి హైదరాబాద్లో చేసుకున్నామండి. సో, థర్డ్ ఇయర్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికాడ కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో, అందుకే ఇంక ఇక్కడ పూజ చేసుకుంటున్నాను. లేదంటే అత్తయ్య ఇంట్లో కనుక పూజ చేసుకునేదాన్ని అండి. సో, అక్కడైనా బాగా చేస్తారు, ఇక్కడైనా బాగా చేస్తారు. ఇంక ఇక్కడైతే కనుక నాన్నకి మనం అన్నీ అందిస్తే ఒక్కోటి అయితే కనుక నీట్గా కడుతున్నారండి. ఇవైతే కనుక ఉసిరి ఆకులు, పెద్ద పెద్ద ఉసిరి చెట్లు ఉంటాయి కానీ ఆ ఆకులండి ఇవి. సో, ఇలా కట్టుకుంటే ఏంటంటే చాలా బాగుంటుందండి. పాలవెల్లి అనేది నిండుగా లుక్ వస్తుంది. అంటే చాలా బాగుంటుంది. ఈ ఇయర్ అనేది అంటే ప్రతి ఇయర్ చేసుకుంటాం అమ్మోళ్ళు. బట్ ఏంటంటే మేము ఉండి చేసేదైతే కనుక చిన్నప్పుడు చేసుకునే వాళ్ళం. మళ్ళీ ఇప్పుడైతే కనుక చేసుకుంటున్నాము. నాకైతే చాలా స్పెషల్ అండి ఈ వినాయక చవితి అనేది. ఎందుకంటే మా పాప పుట్టిన తర్వాత కూడా ఇక్కడ లేము మేము. సో, పెద్ద పండగ కాబట్టి కొంచెం అలా స్పెషల్గా ఫీల్ అవుతున్నాను. నాన్న కూడా అన్నీ తీసుకొచ్చేసారు నిన్నే. ఇంకా ఇక్కడైతే కనుక ఇంకా నీట్గా కట్టుకుంటున్నామండి నిదానంగా. ఎందుకంటే చిన్నపిల్ల కాబట్టి కొంచెం ఏడిపిస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే చాలా సపోర్ట్ చేసిందండి ఈ వీడియోకి అయితే మా అమ్మాయి. ఇంకా మా నాన్నగారు అయితే కడుతున్నారు ఇక్కడ. సో, మీరు ఎలా కట్టుకుంటారు? ఇలాగే కడతారు లేదంటే పీట పూజ చేస్తారు? కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. మేమైతే కనుక ఇలా చేసుకుంటాము. అది అత్తయ్య వాళ్ళ అయితే కనుక పీట పూజ అండి. పీఠం పెట్టి మా తోడుకోళ్ళు అయితే కనుక చేస్తుంది. సో, ఫ్రూట్స్ అన్నీ కనుక కింద పెట్టిద్ది అక్కడైతే. ఇక్కడైతే కనుక పాలవేలు అయితే ఇలా కట్టుకుంటాం మనం. ఏదైనా బాగుంటుందండి. సో, ఇక్కడైతే మనం ఇంకా చెట్లకి ఇంకా ఆకులు తగ్గినాయని చెప్పేసి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే కనుక ఎలక్కాయ చెట్టు ఉంటుంది కదా, అయితే కనుక కోసుకొచ్చాను. అది వచ్చేసి కిందకి ఒకటే ఉంది, అందలేదు నాకు. ఒకటే దొరికింది. మా నాన్న అందుకే చెప్పా కదా మా వెళ్ళమా కానీ ఎందుకు వర్షంలో వెళ్తున్నాను తిడుతున్నాను అన్నాను. ఎందుకంటే పైన ఎక్కడో ఉన్నాయండి, చిన్న ఒక్కటే దొరికింది నాకు. అదే కొట్టుకొచ్చాను. ఇంకా అది కింద ఉంది కాబట్టి అందింది, లేదంటే అందేది కాదు మ్యాక్సిమం. నానైతే కనుక తీసుకొచ్చారంట కానీ చిన్న కాయలు అయిపోయినాయి. పెద్ద కాయలు అన్నీ కనుక మొన్న ఆల్రెడీ కోసేశారు. సో, ఇంకా అందుకే చిన్నకాయలు కట్టాల్సి వచ్చింది. ఇక్కడైతే కనుక నేను నాన్న ముందే కుర్చీలు అన్నీ పెట్టుకుని అయితే తీసుకొచ్చారు. మా పొలం దగ్గర అయితే కనుక గరికి పత్రి అన్నీ తీసుకొచ్చేప్పుడు కలుపు తీసుకొచ్చారంటే నేను అసలు చూడలేదు కట్టేంత వరకు కూడా. లాస్ట్లో అయితే కనుక చూసాను కలుపు పెట్టారండి. కలుపు అంటే చాలా ఇదిగా పెడతారంటే దేవుడికి. సో, నాకైతే తెలీదు. సో, అమ్మ అయితే చెప్పింది. ఇంక ఇక్కడ కలుపు కూడా పెట్టేసి అయితే నాన్న అన్నీ కడుతున్నారు ఇక్కడ.
సో, ఇంకిక్కడ మనం వచ్చేసైతే గనక ఫ్రూట్స్ అనేవి తీసుకొచ్చాం గదా! ఆ ఫ్రూట్స్‌కైతే అమ్మ దారాలు కట్టమంది. ఎందుకంటే పాలికి కట్టాలి కదండీ ఇప్పుడు. అందుకు అత్తయ్య వాళ్ళ ఇంటికాడైతే గనక పీట పూజ కాబట్టి ఏం కట్టక్కర్లేదు. కింద తీసుకొచ్చినయన్నీ అయితే మామూలుగా మనం ఇవేస్తాం కదా! మామిడాకులు ఇవన్నీ దాని మీదే పెట్టేస్తాము. అమ్మ వాళ్ళ ఇంటికాడైతే కనుక పాలి కడతారు. సో, అందుకే ఈటికైతే గ్రేప్స్ అయితే ఎక్కువగా ఉన్నాయని గుత్తులు గుత్తులుగా అయన్నీ తీసేసి మనకి కాడు ఉంటది కదా! గ్రేప్స్‌కి ఆ కాడుకైతే కట్టాలి. అది గట్టిగా కడితే మళ్ళా ఊడిపోయిద్ది. అలా అని చెప్పేసేసి సరిగ్గా కట్టకుండా ఉండకూడదు. ఇక్కడ మా బాబొచ్చి అయితే గనక నేను తింటా, తింటా అని చెప్పేసి మొత్తం లాగేస్తుంది ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ బెల్లం కొడుతుంది మా చెల్లి. బెల్లం కొడతాను, నేను కొడతా, నేను కొడతా, తింటానని చెప్పి అంటుందండి. ఫుల్‌గా ఫన్ ఉండే ఇంట్లో ఈరోజు పాప వల్ల. కొంచెం తనకి హెల్త్ ఇష్యూ. సో, అయినా సరే చాలా యాక్టివ్‌గా ఉంది ఈరోజు. కొంచెం అంటే విసిగిచ్చలేదనమాట. బెల్లం కొట్టు అంటే చూడండి ఎలా కొడుతుందో. ఇక మా అమ్మ అయితే గనక ఈ వీడియో కూడా క్లిప్ తీస్తున్నానమ్మా అంది. ఓకే అన్నా. సో, ఇక్కడైతే గనక ఇంకా మనం మన పనిలో మనం ఉన్నాము. మనకేదన్నా పని ఇస్తే మనం పర్ఫెక్ట్‌గా చేసియాలనమాట. సో, ఇక్కడ కడతన్నాను. ఒకటి కడుతుంటే ఒకటి పడిపోతుందండి పాలికి. ఇక చూడండి నేను తీయడమే పెద్ద పెద్దగానే కట్ చేస్తున్నాను. అయినా సరే సో, ఇదొచ్చేసి ఎప్పుడో మా ఇంటికాడ చిన్నప్పుడు చేసామండి. మళ్ళా ఇప్పుడైతే చేస్తున్నాను నా చేతుల మీదుగా. చాలా హ్యాపీగా ఉంది నాకైతే అమ్మ వాళ్ళ ఇంటికాడ చేయడం అనేది. ఇటొచ్చేసి ఇంకా మా ఆడపిల్లకి ఇవ్వడానికి గాది గంప అండ్ కుడుములు ఏంటంటారు వడపప్పు, సలిమిడి అంటారు కదండీ! అవన్నీ అయితే గనక ప్రిపేర్ చేస్తుందక్కడ. నాన్నయితే గనక మనం కట్టేసినయి నాన్నకిచ్చేస్తుంటే, నాన్న అయితే గనక ఇంక కింద యాపిల్స్ అయన్నీ కడుతున్నారు. అవి కొంచెం అటు ఇటుగా బ్యాలెన్స్ అయితే గనక పడిపోతాయి కింద. సో, అయి గూడా 3, 4 టైమ్స్ అయితే పడిపోయినాయండి. మళ్ళా తీసి కట్టాము. సో, ప్రాసెస్ అంతా ఇంక ఇలాగే జరుగుతుందండి. మేము కడుతుంటే ఏమో ఊడుతున్నాయి. ఊడుతుంటేనేమో కొంచెం టైట్ అయిపోతున్నాయి. సో, అందుకే నిదానంగా కట్టుకుంటున్నాము. ఇక్కడ మనం కూడా చేయాలి కదండీ! అందుకే మనం ఒప్పుకుంటే అయితే కాయ తీసుకొచ్చేసాను పెద్ద కట్టేసేదానిలాగా. నానేమో నేను కడతాక ఎందుకమ్మా నీకు అంటున్నాడు. అబ్బే మనం వినం కదా! మా ఆయన నేను కడతానని చెప్పేసి కడుతున్నాను. నేను కట్టకుండా పుటుక్కుమంట పడిపోయిందండి కిందది. సర్లే ఇంకెందుకు నాన్న నువ్వే కట్టుకో అని చెప్పేసి అన్నా. లేదులే కడతా అన్నా కట్టు అని చెప్పేసి అన్నారు. సర్లే అని చెప్పేసి నాన్నకి అందించి మనమైతే గనక కట్టడానికి ట్రై చేస్తున్నాము. సో, ఎలా వస్తుందో కనుక చూడండి మీరు. నేనేమో ఇది పడిపోయిందండి కింద ఆల్రెడీ యాపిల్. సో, దారం అనేది టైట్‌గా ఉంటే బావుంటదండి. ఇదేమో కొంచెం కురపోసు కదా! సో, అందుకే తెగిపోయింది. నా చేతిలోనే పడిపోయింది ఇక్కడ. అదే చెప్తున్నాను ఇక్కడ నాన్నకి. సో, ఇంకిక్కడ కడుతున్నామండి ఒక్కోటి. మొక్కజొన్న పొత్తులైతే కనుక తీసుకురావడానికి 4 తీసుకొచ్చాము. ఒకటైతే కనుక ఇంకా కోతి అని తీసుకెళ్ళిపోయింది. రెండోదేమో మా అమ్మాయికైతే నిన్న కాల్చిచ్చాము. సో, బాగా ఏడుస్తుందని ఇంక రెండైతే ఉన్నాయి. అవైతే కనుక బ్యాలెన్స్ చేసుకుంటూ కడుతున్నాం. ఎందుకంటే ఒకేసారి బరువు ఎక్కువైపోతుంది. లేదంటే ఒకేసారి తగ్గిపోతుంది కండి వల్ల. సో, అందుకే అటు ఇటు అని చెప్పి నాన్న పట్టుకుంటే ఇటైతే కనుక నేను కడుతున్నాను బ్యాలెన్స్ అవుతుందా లేదా టెస్టింగ్ కోసం అనమాట. సో, ఇక్కడైతే కనుక కట్టేసాను. ఇంకా ఇక్కడ కడుతున్న ఇంకోటి పడిపోయింది అక్కడ ఫ్రూట్ అనేది. సో, అందుకే కొంచెం చూసి కట్టుకోవాల్సొస్తుంది. ఇంక ఇక్కడ నేనైతే గనక జొన్నపొత్తి మొక్కలైతే గనక కడుతున్నానండి. సో, దీనికైతే ఎటువంటి దారం అయితే కట్టలేదు. నార్మల్‌గానే అవి ఓపెన్ చేయగానే మనకి గ్రీన్ కలర్‌లో లీవ్స్ లాగా ఉంటాయి కదా! సో, వాటితో అయితే గనక పాలికి ముడేసేస్తున్నాను. సో, అయి 2 ముళ్ళేసినా సరే ఎక్కడో చోటన జారుతుంది. సో, అందుకే కొంచెం టైట్‌గానే వేశాను. ఇటొచ్చేసి అయితే గనక ఎండుమిర్చి అయితే కడుతున్నానండి. ఎండుమిర్చి, ఉల్లిపాయలు, పాల తాలికలు ఐ మీన్ వడపప్పు, సలిమిడి అంటారు కదా! అవి ఇవన్నీ అయితే గనుక గుచ్చి కడతారు. మా అమ్మోళ్ళు ఉండ్రాళ్ళు అంటారు. సో, అవన్నీ ఇక్కడైతే గనక అంతా కట్టేసాము ఇంకా. ఇక్కడైతే నాన్నగారు హారతి ఎలిగిచ్చేసి కొబ్బరికాయ కొట్టేశారు. ఇంకా ఎందుకంటే ఇలా బయట కట్టాం కాబట్టి అక్కడ హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకొచ్చి మనం దేవుడి దగ్గర అయితే గనక కట్టుకోవాలి. ఇంక ఇక్కడైతే గనక కొబ్బరి చెప్పుకి డప్పులు ఉంటాయి కదండీ! అవన్నీ తీసేసి అయితే గనక అక్కడ వేసేసారు. ఇంక ఈ దేవుడి దగ్గర దండం కూడా పెట్టేసుకున్నాను నాన్న. ఇంకా చెప్పులు 2 కూడా నీట్‌గానే అంటే పుచ్చిపోకుండా బాగానే పగిలినాయి. ఇక్కడ మన పాలి కట్టినట్టు ఇంకా పాలి మీద పెట్టి దండం పెట్టేసుకొని లోపలికి తీసుకురావాలి. సో, అదే టైంలో అయితే గనుక మా తమ్ముడు అప్పటిదాకా బయట ఉన్నవాడు సడన్‌గా అయితే గనుక వచ్చిండు ఇంటికి. ఇక్కడ మా పాప అయితే గనక వెనకాల నుంచి డోర్ వేసేస్తుంది. ఆడుకుంటుందన్నమాట తలుపులేసేసి. మా తమ్ముడు వచ్చాడు కరెక్ట్‌గా అదే టైంకి. సర్లే వచ్చావు కదా నాన్న పాలి కడదు గాని అంటే, సర్లే అక్క అన్నాడు. పట్టుకున్నాడు. నాన్న అయితే గనక తీసి ఇప్పుడు అదే తాన్నైతే కనుక తీసుకొచ్చి లోపల కట్టాలి. సో, మా తమ్ముడైతే కనుక జోకులేస్తున్నాడు అనమాట. పాలి తీసుకొస్తుంటే సర్లే తీసుకురా అంటే కనుక అలా పట్టుకుని ఉంచున్నాడు అనమాట స్టాచ్యూ లాగా. నానైతే కనుక లోపలికొచ్చి లోపల పైన కొక్కెం ఉంటుంది కదండీ! కొక్కెనికైతే కనుక తాడేసుకుని ఎంత పట్టిద్ది ఏంటి అని చెప్పి చూసుకోవాలి. అంటే మనం కట్టింది పైకి వెళ్ళిపోకూడదు అలా అని చెప్పేసి కిందకి వచ్చేసేయకూడదు. దేవుడికి తగ్గగా ఉండాలన్నమాట. దేవుడి నెత్తి మీద అలాడుతూ ఉండాలి. సో, మేమైతే కనుక ఇక్కడ చూస్తున్నాము. అంటే సరిపోయిందా లేదా ఏంటి అని చెప్పేసి ఇంకా దింపనంటే ఏదైనా పైకి కట్టను అని చెప్పి అడుగుతున్నాం. మా తమ్ముడు అయితే హైట్గానే ఉంటాక
అంత హైట్ కట్టుకోవచ్చు అంటున్నాను నన్ను. నేనేమో దేవుడికి కదా నాన్న, నాకు కాదు కదా అది అని చెప్పేసి అంటున్నా. సో ఇంక ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా అప్పుడే మా పాప ఏదో చేస్తుంది, ఎత్తుకుని దాన్ని అయితే కనుక ఆడిస్తున్నాడు. పిల్లల్ని అయితే కనుక బాగా ఆడిస్తాడండి. సో ఇక్కడ మా నాన్నగారు ఆ పనిలో ఉంటే మా తమ్ముడేమో మా పిల్లల్ని ఎత్తుకుని జోకులు వేస్తున్నాడు ఇక్కడ. ఇదిగోండి, ఇది చూడు అది చూడు వీడియో తెస్తుందమ్మ చూడు చూడు అంటున్నాడు. సో ఇక్కడైతే కనుక ఇంక ఫన్ అలా ఉందన్నమాట. ఎక్కువ మంది ఉంటే కదండి బాగుంటుంది, ఇల్లు కూడా కలకలాడుతూ ఉంటుంది. సో ఇంక ఇక్కడ నేను వచ్చేసి అయితే కనుక పూజకు కావాల్సిన సర్తాను. అప్పటికే టైం అయితే చాలా అయిపోయిందండి. సో ఇంకా అందుకే నేను గబగబా పేపర్ని అయితే కనుక ఫోల్డ్ చేసి దేవుడి గుట్లో అయితే కనుక వేస్తున్నాను. సో ఫోల్డింగ్ చేసేసాను. మా పాప అయితే కనుక వెనకాల నుంచి ఎప్పుడు లాగుదామా, ఎప్పుడు తీద్దామా ఈ పాలీని అని చెప్పి అన్ని ఉద్దేశంలోనే ఉందండి. వెనకాల అయితే కనుక ఇవేమో కిందకల్లా కట్టేసాక అయితే కనుక నెత్తికైతే కనుక తగులుతున్నాయి అనమాట. పూజ చేసుకుంటుంటే ఈ పైకి జరపమనలేను, ఇటు కిందకి కట్టమనలేను. సో ఇంకా నేనే తల వంచి కట్టాల్సి వచ్చింది. ఇవన్నీ ఏమో నాకు తగులుతాయి, ఎక్కడ జారిపోతాయా ఏంటో పడిపోతాయా అని చెప్పేసి ఇదొక టెన్షన్ ఉండే. ఇంక ఇక్కడ దేవుడి ఫోటోలకి అయితే కనుక తీసేసి నీట్గా శుభ్రంగా క్లీన్ చేసి బొట్లు అయితే కనుక అన్ని నీట్గా పెట్టేసుకుంటున్నాను. సో మాకున్నాయి 2 పట్టాలండి. ఒకటేమో పెద్దది అడ్డంగా ఉంటుంది, ఒకటేమో నిలువుగా ఉంటుంది. సో రెండిట్లకైతే పెట్టేసుకుని ఇక్కడైతే కనుక మా బజ్జి కనపైన పెట్టడానికి, మా చిన్న కనపడిన పెట్టడానికి అయితే ఆకులు అయితే కనుక వేసేసాను. మామూలుగా వినాయకుడిని 21 దళాలతో అయితే కనుక పెడతారండి ఆకులతో. సో అలా అయితే కనుక నేను ఇక్కడ మామూలుగా కొన్ని ఆకులు తీసుకొచ్చి అయితే కింద పెట్టి మా వినాయకుని అయితే దాని మీద అయితే కనుక నిలబెట్టాలి. సో ఇక్కడ పక్క వచ్చేసేపాటికి మా అమ్మ అయితే కనుక కుడుముల కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మా బుజ్జి గణపై, మా చిన్ని గణపై ఎదుగుండండి పొద్దున్న కంకులు తీసుకొచ్చి అయితే ఇస్తారు. సో ఆ వినాయకుడిని ఏంటంటే అక్కడ పెట్టాలన్నమాట. ఇక్కడ వచ్చేసి అమ్మ మీద కుడుములు చేస్తుందన్నా కదండి. సో ఈ ప్రాసెస్ అయితే కనుక కుడుములు చేస్తుంది ఇక్కడ. అంటే ఎక్కువ ఉన్నాయి. సో నేను ఇక్కడ ఒక చేద్దామని చెప్పేసి అయితే చేసాను. ఇంకా అమ్మ నేనైతే కనుక కుడుములు చేసి ఇందులో పెట్టేస్తున్నాను. మా పాప వచ్చేమో దీని మీద మూత పెడుతుంది. ఇక్కడ ఇంకా కుడుములు ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. పక్క వచ్చేసి పొయ్యి మీద అయితే కనుక వడపప్పు ఉండ్రాలకి అయితే పెసరపప్పు అయితే కనుక ఉడకపెడుతుందండి. ఇది వచ్చేసి పాల తాలికలు. ఎంత ఎక్కువ పాలు ఉంటే అంత రుచిగా ఉంటాయండి పాల తాలికలు. సో మేమైతే కనుక ఇక్కడ మా ఫ్యామిలీకి అండ్ మా పెద్దమ్మ వాళ్ళకి ఇద్దామని అయితే కనుక గాదే కంప అండ్ చిన్న చిన్న ఉండ్రాలండి. ఇక్కడికి వచ్చేసి పట్టుకి వినాయకుడిని ఇంకా పెట్టాలి ఇక్కడ. మా చిన్ని బొజ్జి గణపని అయితే కనుక కింద పెట్టి ఆకులన్నీ అయితే కనుక నీట్గా పేర్చేసానండి. సో ఎందుకంటే కొంచెం ఎక్కువగా ఉండాలని చెప్పేసి ఇంకా ఇక్కడైతే కనుక చాలా టైం అయిందని చెప్పేసి పెట్టేశాను. పెట్టిన తర్వాత ఇక్కడ పెట్టుకోవచ్చు అని పెడుతున్నాను. ఏదో ఒకటి వస్తుంది. ఇంక లాస్ట్ ఫైనల్కి అయితే కనుక పెట్టేశానండి బొమ్మని. ఇంకేటి మా పటాలకైతే కనుక మందార పూలు మా చెట్టుకి అయితే పూసినాయండి. సో అవి అయితే కనుక తీసుకొచ్చాను. ఎక్కువ నిండుగా ఉండాలని మందార పూలు అయితే కనుక బాగా కనిపిస్తుంది అని చెప్పేసి మందార పూలు అయితే పెట్టేశాను. మధ్యలో అయితే కనుక గన్నేరు పూలు అయితే తీసుకొచ్చానండి. మా చిన్న వినాయకుడికి అయితే కనుక గన్నేరు పూలతో డెకరేషన్ చేద్దామని. సో ఇక్కడైతే కనుక ఇంకా గన్నేరు పూలు అయితే కనుక పెట్టేశాను. పటాల దగ్గర కూడా ఏంటంటే చుట్టూ పెట్టి మధ్యలో గన్నేరు పూలు వెళ్దామని. కానీ నేను ఏంటంటే కొంచెం మర్చిపోతే కనుక మందార పూలు అన్నీ పెట్టేశాను. సో అందుకే ఇంకా ఫ్లవర్స్ అనేది అయితే కనుక మార్చాల్సి వచ్చింది ఇక్కడ. ఈ ఫ్లవర్స్ తీసేసి అటు పెట్టి వినాయకుడి దగ్గర పెట్టేసి ఇటు శివుడు పార్వతి కానీ గన్నేరు పూలతో అయితే అలంకరించాను నీట్గా. అంటే ఎక్కువ పూలు పెడితే కొంచెం ఎక్కువగా గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది కదండి. సో అందుకు ఇక్కడైతే కనుక ఫ్లవర్స్ అన్ని పెట్టేసిన తర్వాత దేవుడికి పత్రి అంటే ఇష్టం కాబట్టి నానైతే చేనులో నుంచి పత్రి అయితే కనుక తీసుకొచ్చారు. మాకైతే చేనులో ఉంటుందండి. సో తీసుకొచ్చారు గడ్డి. ఇంకా అటు ఇటు అయితే కనుక వినాయకుడికి నుంచో పెట్టేశాను. అదేమో నుంచో అవ్వట్లేదండి ఆకులు. సో అలాగైతే అలా నుంచో పెట్టాను. సో తర్వాత అయితే కనుక వినాయకుడి బొజ్జుకి అయితే 1 రూపీ కాయిన్ పెట్టాలంట. అదేమో స్టిఫ్ అయితే ఉండట్లే. సో అలాగోలా అయితే కనుక పెట్టాను. ఇంకా అలా ఉంది దానికి. తర్వాత అయితే మా అమ్మ పూలన్నీ పెట్టి గుచ్చింది దారంతో వినాయకుడికి వేయడానికి దండలాగా. సో అది వేసేపాటికి నేను చేసిన డెకరేషన్ అంతా అయితే కనుక కనిపించలేదు. సో మళ్ళీ దీన్ని అయితే కనుక రీప్లేస్ చేస్తున్నాను అనమాట, కొంచెం రీప్లేస్మెంట్ టైప్లో. సో అటు ఇటు పెట్టి కొంచెం తీసాను. ఆ అమ్మ అయితే కనుక దేవుడికి ఏంటి అలా ఆకులు తక్కువగా ఉన్నాయి, అలా ఉండకూడదు, నిండుగా ఉండాలి అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చింది. సో ఇక్కడైతే కనుక మేము పైన పటాల పైన కొంచెం స్పేస్ ఉంటుంది మాకు. ఇక్కడైతే పెట్టేసి నేనైతే కనుక ఒత్తులు కూడా వేసానండి అందులో. సో ఇక్కడైతే కనుక ఇంకా ప్రసాదాల దగ్గరికి వచ్చేసాము. అట్టాకులు అయితే కనుక నీట్గా వేస్తే ఫస్ట్ పాల తలుపులు అయితే చేసిందమ్మ. సో పాల తలుపులు అయితే కనుక దేవుడికి వడ్డిచ్చాము ఇక్కడ ప్రసాదం కింద. సో తర్వాత అయితే కనుక అమౌంట్ అయితే కట్టాలంట పాలికంట. అయితే కనుక కిందకి ఆలాడిపోతుంది. సో మా అమ్మాయి అయితే పుట్టుకుమని లాగేసింది దాని తర్వాత.
ఇటు పాల తలుపులు అయిపోయిన తర్వాత ఇందాక పెసరపప్పుతో చేసింది కదండి వడపప్పు సమ్ అంటారండి. అది కూడా పెట్టేసాము ఇక్కడ. సో ఇక్కడైతే కనుక కడమాయి కూడా పెట్టేస్తున్నామండి. ఇక్కడ అంటే ఇది వచ్చేసి గాదే గంప అంటారు కదా. సో పిన్ని మీదే ఇలా గీత లైన్స్ లాగా వేస్తారనమాట. సో ఇవి వచ్చేసి కుడుములు. మేము చేసింది అయితే కనుక పాల తాలూకులో గాదే గంప కుడుములు అండ్ పెసరపప్పుతో చేసిన ఉండ్రాళ్ళు. సో ఇవన్నీ అయితే కనుక లైన్గా పెట్టేసాము ఇక్కడ. నెక్స్ట్ అయితే కనుక అరటిపళ్ళు కూడా అరటిపళ్ళు పెట్టాలంట. సో 2 జోళ్ళు అయితే కనుక మళ్ళీ నీట్గా ప్రిపేర్ చేసి పైన కింద గడ్డి పెట్టాం కదండి, అదంతా అరటిపళ్ళు జోళ్ళు అయితే కనుక అటొక జత ఇదొక జత పెట్టేశాను. సో ఇంక వచ్చేస్తే తలుపులకి నేను మార్నింగ్ బొట్టు పెడితే మర్చిపోయానండి. సో ఇంకా మధ్యలో అయితే కనుక బొట్టు పెట్టేశాను. ఒక దర్వాజాకి అండ్ ఇంకో దర్వాజాకి అయితే కనుక పెట్టేశాను. తర్వాత అయితే కనుక పూజ సామాన్ అన్నీ సర్దేశాం కదండి. ఇందులో కూడా నేను వత్తులు వేసుకుని నూనె కూడా వడ్డించుకుని పెట్టుకున్నాను. ఇంకా దీపారాధన చేసి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టాలన్నమాట. సో ముందుగా అయితే కనుక నేను ఎంత ప్రిపేర్ చేసేసుకుని పెట్టుకొని వెళ్ళి శారీ అయితే కనుక కట్టుకుని వచ్చేసాను. సో శారీతో అయితే కనుక మనం ముందుగా వినాయకుని చేసాం కదండి. పసుపు కుంకుమ అండ్ అక్షింతలు అయితే కనుక నా చేతితో వేసేసాను. సో శారీ కట్టాను కానీ బట్ కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల అలా ఉంది నీరసంగా. సో అందుకే అలా ఉన్నానన్నమాట. బాగా కోల్డ్ అండ్ కాఫ్ వచ్చేసింది. సో దేవుడికి అయితే కనుక పూజ చేసేసాము. పూజ చేసిన తర్వాత ఎక్కడైతే టెంకాయ కొట్టాలో టెంకాయ గురించి ఆలోచిస్తున్నాను అనమాట నేను. అదేమో ఫుల్గా పీచుండే సర్లే అని చెప్పేసి ఎలాగోలా అయితే కనుక ఆ పీచుని తీసి కొడదాము అని చెప్పేసి ఇదిలో అయితే కనుక నుంచున్నాను పట్టుకొని. సో టెంకాయ అయితే కనుక వచ్చాను. ముందు దేవుడికి సామరణ పొలాలతో హారతి ఇవ్వాలి కాబట్టి సో నేను వెలిగించిన దీపారాధన దగ్గరికి వెళ్ళి హారతి ఇచ్చేసేసి పెట్టేశాను. ఇక్కడైతే బుక్స్ కూడా అండి నేను ఓం అని రాశాను. బట్ ఆ వీడియో క్లిప్ తీసా బట్ మిస్ అయ్యింది. సో బుక్స్ కూడా అయితే పెట్టుకున్నాను. వినాయకుడికి మనం అంటే మన ఇంట్లో ఏముంటాయో ఐటమ్స్ అన్నీ అయితే పెట్టుకుంటాం కదా. అదే అత్తయ్య గారి ఇంట్లో అయితే కనుక మా వారి బుక్స్ మా బావగారు లైటింగ్ సామాను అన్నీ అయితే కనుక పెడతాము. అన్నిటికి పసుపు కుంకుమ పెడతాము. ఆఖరికి జనరేటర్ లైట్స్ అన్నిటికి. సో ఇక్కడైతే కనుక అమ్మ వాళ్ళ ఇంట్లో అలా ఏం కాదండి. చెల్లి బుక్స్ అయితే కనుక ఉన్నాయి. వాటికైతే కనుక బొట్లు పెట్టేశాను నేను. 3 బుక్స్ అయితే కనుక ఇచ్చింది. ఓం అని రాసి స్వస్తిక్ గుర్తిసి అయితే పెట్టాను. సో పెట్టాను. ఇక్కడైతే కనుక ఇంకా టెంకాయ కూడా కొట్టేశానండి. టెంకాయ కొట్టేసి పీస్ అంతా కనుక నీట్గా తీసేసి ఇంకా దేవుడికి అయితే కనుక ఇటొకటి చెప్పి అయితే కనుక పెట్టేశాను ఫైనల్గా. సో తర్వాత అయితే కనుక సో ఇంకా చెప్పు కూడా 2 చెప్పులు పెట్టేసిన తర్వాత అయితే ఇంకా కూర్చొని చూస్తున్నాను అనమాట. ఇంకేదన్నా మిస్ చేశానా ఏంటి అని చెప్పేసి. సో ఫైనల్గా అయితే ఇంకా హారతి అయితే ఇచ్చేసానండి దేవుడికి. సో హారతి ఇస్తే ఇంకా ఫైనల్గా పూజ అయితే అయిపోయినట్టే. సో హారతి కూడా ఇచ్చేసాను నేను. ఇదిగోండి చూడొచ్చు ఇక్కడ మీరు. ఇంకా లాస్ట్లో అయితే కనుక ఒక ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా మామూలుగా ఒక వీడియో తీశానమాట. సో లైఫ్ టైం మెమరీ అనమాట నాకు ఈ వినాయక చవితి అనేది. సో మా పాప పుట్టాక అది మా అమ్మ వాళ్ళ ఇంట్లో కలిపి చేసుకున్నాను కాబట్టి సో చాలా బాగా అనిపించిందండి. పూజ కూడా బాగా జరిగింది. ఇంట్లో చేసుకుని మనశ్శాంతిగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో మీ ఇంట్లో జరిగిందో కూడా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే వినాయక చవితి అనేది 1 ఇయర్కి ఒక్కసారి వస్తుంది కాబట్టి మనం చాలా గ్రాండ్గా చేసుకుంటాం. సో ఇంట్లో పూజ అయిపోయింది. ఇంకా మా ఊరు గుడిలో అయితే వినాయకుడి బొమ్మ ఉంది. సో అక్కడ గుడికి వెళ్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాను. ఫుల్ వర్షం వస్తుంది అండి. సో అందుకే అంబ్రెల్లా వేసుకుని మరీ వెళ్తున్నాను గుడికి అయితే. ఇక్కడైతే గుడి చుట్టూ మామిడి తోరణాలు కట్టేసి స్తంభాలకి అయితే కనుక కొబ్బరి ఆకులతో అయితే చుట్టూ కట్టారు. సూపర్ ఉందండి. సో ఇక్కడైతే ఇంకా గుడిలో కూర్చున్నారనమాట కమిటీ పెద్దలు అండ్ 2 అత్తలు అయితే కూర్చున్నారు. సో ఇక్కడైతే కనుక పాలీలు అయితే కట్టేశారు దేవుడికి. ఒక సైడ్ అయితే కనుక బొమ్మ, ఒక సైడ్ పాలి అయితే కట్టారు. సో కాయలన్నీ అయితే కింద దాని మీద అయితే కనుక చిన్న గొడుగులాగా పెట్టారనమాట. పాలి మీద పెట్టారు. సో ఇక్కడైతే కనుక ఇంకా ప్రసాదాలు ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా రామాలయం గుడిలోకి అయితే ఇది రామాలయం గుడి అండి. సో రాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి అయితే ఎంత బాగుందోనండి అసలు. చూడడానికి చాలా బాగుంది. సో ఇక్కడైతే కనుక ఫుల్గా అలంకరించేసారు దేవుడిని. ప్రసాదాలు కూడా పెట్టేశారండి. నేను వెళ్ళేపాటికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ రోజు. సో అయినా సరే వెళ్ళి నేనైతే కొబ్బరికాయ కొట్టుకుని అయితే వచ్చాను. ఈ వినాయకుడి బొమ్మ వచ్చేసి అయితే మా పెదనాన్న వాళ్ళు అయితే కనుక ఇచ్చారండి విగ్రహం గుడిలోకి. సో చాలా బాగా అనిపించిందండి. ఇదిగోండి విగ్రహం అయితే ఎంత బాగుందో అసలు. సో ఇక్కడైతే కనుక 2-3 ఫోటోలు అయితే దిగేశాను. నెక్స్ట్ అయితే కనుక ఇక్కడ పూజ చేసినప్పుడు మైక్ అయితే ఆన్ చేస్తారు కాబట్టి ఇదండి ఇక్కడ. మా అత్త అయితే కనుక నేను దిగుతాను అని చెప్పి అన్నారు. సో అందుకే నేనైతే కనుక ఒక వీడియో అయితే దిగాము. సో బొమ్మ అయితే కనుక చాలా 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 బాగుందండి. భలే ఉంది అసలు.
నేనైతే కూర్చున్నాను అక్కడ చాలాసేపటి వరకు. సో ఇంకా అత్తతో కూడా 2, 3 ఫోటోలు అయితే దిగేసి చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను. సో వీళ్ళైతే కనుక బాగా డెకరేషన్ చేశారండి దేవుడికి కూడా. సో ఇక్కడ కూడా నేను కొబ్బరికాయ తెచ్చుకున్నాను అనమాట దేవుడికి కొడదామని. సో ఇక్కడైతే కనుక అన్నీ ముందే ఉన్నాయి ఇక్కడ, అందుకే ఇంక కొట్టేసాను ఇక్కడే. అత్తయ్య ఏమో టెంకాయ కొట్టేసాయమ్మ నుంచున్న ఫోటో దిగుదాం ఇద్దరం అని అంటుంది. సర్లే అని చెప్పేసి భలే ఫన్ చేస్తుందండి ఈవిడ. ఊళ్ళో అంటే రిలేటివ్స్ అనమాట. సో అందుకే ఇంకా బాగా ఫన్ చేస్తుంటే వచ్చినప్పుడల్లా అయితే కనుక వెళ్ళి కూర్చుంటాను వాళ్ళ ఇంటికాడ. సో ఇక్కడైతే కనుక వినాయకుడి కొబ్బరికాయ కొట్టేసి 2 గడ పీచులు తీసేసి అయితే కనుక నీట్గా అక్కడ పెట్టేసేసి దండం పెట్టుకుని వినాయకుడిని మంచిగా అయితే కనుక కోరుకున్నాను. అందులో బాగుండాలి, అందులో మనం ఉండాలి, మనం ఒక్కళ్ళే కోరుకుంటే స్వార్థం అయిందండి అది. సో అందుకే అనమాట కోరేసుకుంటే. ఇంకొకటి ఏంటంటే కామెడీ, ఇక్కడ వీడియో తీసేది మాత్రం వీడియో రాని వాళ్ళు వీడియో తీస్తున్నారండి ఇక్కడ. సో మా వినాయకుడి పూజ అయితే కనుక చాలా బాగా అయితే కనుక సూపర్గా జరిగిందండి. సో ఇక్కడైతే కనుక వినాయకుడితో కనుక నేను వీడియోస్ తీసేసుకుని ఫొటోస్ తీసేసుకుని వీళ్ళందరూ అయితే కనుక కమిటీ పెద్దలు అనమాట. బొమ్మ పెట్టిన తర్వాత ఎలా చేయాలి ఏంటి అయితే కనుక కూర్చొని ఆలోచించుకుంటున్నారు. అయితే కనుక ఒక వీడియో క్లిప్ తీసి నా మీద జోక్స్ వేస్తున్నారు అనమాట. సో ఇక్కడైతే కనుక కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను చూసేయండి. మా ఇంట్లో పూజ అయితే కనుక ఇలా జరిగిందండి. మరి మీ ఇంట్లో పూజ ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి, మర్చిపోమాకండి. సో వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జై గణేష, జై జై గణేష. బాయ్ ఫ్రెండ్స్.